నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ వీళ్ళందరూ కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో. ఇది జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే చాలా భయంకరమైన నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల పంట నాశనం అయిపోయింది. పంట భూముల్లోకి ఇసుక మేట వేసింది, ఇసుక కొట్టుకొచ్చింది. ఇండ్లన్నీ బురదమయం అయిపోయినాయి. కట్టుకున్న బట్టలు మినహా ప్రజల చేతిలో ఒక్క చిల్లి గవ్వ లేదు, కనీసం వేసుకుందామన్న బట్టలు కూడా లేవు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కుటుంబాలు దాదాపు ఒక్కొక్క కుటుంబం 3 లక్షల నుంచి 10 లక్షల దాకా లాస్ అయింది. టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి. ఎందుకంటే సీలింగ్ వరకు నీళ్ళు వచ్చినాయి. అన్నీ ఏమీ లేవు, అన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. బీరువాల్లో ఉన్న ఏమైనా దాచుకున్న డబ్బులు పోయినాయి, బంగారం పోయింది, అన్నీ పోయినాయి. సో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. దాదాపు 5,000-6,000 కోట్ల నష్టం ఏదో చెప్తా ఉన్నారు లెక్క. ఖచ్చితంగా కేంద్రం సహకరించాల్సిందే, సహకరించకపోతే కుదరదు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా బేచజాలకు పోకుండా మేము ఎందుకాలతో మాట్లాడాలని పోయినసారి కేసీఆర్ అన్నట్టు కాకుండా, బేచజాలకు పోకుండా వాళ్ళెవరో మనమెవరో అని కాకుండా కేంద్రాన్ని కూడా సహాయం అభ్యర్థించాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగానే కావచ్చు నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానిస్తున్నారు. సహాయం చేయండి, వరద బాధిత తెలంగాణను ఆదుకోండి అని ఆయన బండి సంజయ్ని సన్మానించారు. ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, పొలిటికల్గా ఎన్నైనా తిట్టుకుంటుండొచ్చు, కానీ ప్రభుత్వాలు ప్రజల కోసమే. ప్రభుత్వాలకి పాలిటిక్స్కి ముడి పెట్టొద్దు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆ రాజకీయాలు తెచ్చిన రుద్దిరు అనుకోండి, ఇగోలకు పోయి కథం అయిపోతుంది. జనం కథం అవుతున్నారంటే మీరు కథం అవుతున్నట్టే లెక్క. సో అవన్నీ పక్కన పెట్టండి, కలిసి పనిచేయండి. సో ఆ నిధులు విడుదల చేయండి. రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ని సన్మానిస్తున్న ముఖ్యమంత్రి, వరద బాధిత తెలంగాణను ఆదుకోండి. ప్రాథమిక అంచనాల ప్రకారం 5,438 కోట్ల నష్టం. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త కనిపిస్తున్నది. తక్షణ మరమ్మతులకు నిర్దేశించిన రేట్లు పెంచాలి. ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి. విపత్తు నిధుల వినియోగ నిబంధనలు సడలించాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద బాధిత తెలంగాణను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం వాటిల్లింది. కేంద్రం తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. ఇంకా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర అంచనాలు వచ్చిన తర్వాత నష్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్తో ఏమైంది? బండి సంజయ్తో రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, మిగతా మంత్రులు వీళ్ళంతా పాల్గొన్నారట. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వాటిల్లిన వరద నష్టం తీవ్రతను సీఎం రేవంత్ రెడ్డి శివరాజ్ సింగ్కి వివరించారు. ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందని చెప్పారు. రాష్ట్ర సర్కార్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది, కానీ వరద నష్టం తీవ్రంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించినట్లు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్ర నష్టం. రాష్ట్రంలో అంచనాలకు మించి వర్షం కురవడంతో ప్రధాన రహదారులతో పాటు రోడ్లు, వంతెనలు, ఇండ్లు చాలా చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. మహబాద్ జిల్లాలో వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంటే ఆ సీరియస్నెస్ ఈ స్థాయిలో ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు 10,000 పంపిణీ చేస్తున్నామని చెప్పిరట. సరిపోదు ఇది. ఆ వరద సహాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉన్నది. సో నిబంధనలు ఉన్నాయట కొన్ని ఇబ్బందిగా, నిబంధనలు సడలించండి అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరిండు. కేంద్రం నుంచి విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలు సడలించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో 50% ఉపయోగిస్తే ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకునేలాగా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేది.
ఇప్పుడు 100% ఎన్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే శాశ్వత మరమ్మత్తు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలి అనే నిబంధన విధించారు. ఈ నిబంధన సడలించి గతంలో మాదిరిగానే ఉంచాలని కోరారు. అదేవిధంగా వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు 60 కోట్లు అవసరమవుతాయని, కానీ ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం 4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారట. ఏపీకి ఇచ్చినట్టుగానే మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి, సంజయ్ కేంద్ర మంత్రి చౌహాన్తో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజకీయంగా నిత్యం మాటల తూటాలతో ఒకరిపై ఒకరు ఇరుచుకుపడే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ఒకే వేదికపై కూర్చున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా అధికారిక హోదాలో సంజయ్ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సో అల్టిమేట్గా వరద నష్టం భయంకరంగా ఉంది. వీరేదో 5,000, 6,000 కోట్లు అంటున్నారు, కానీ అది 10,000 కోట్లు దాటే అవకాశం ఉంది తప్ప ఆ లోపు ఉండే అవకాశం లేదు. కనిపించని కనబడని నష్టం ఎంతో, కట్టుబట్టలతో మిగిలిపోయి ఉన్నారు జనం. సో కేంద్రం ఇచ్చే సహాయం కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం ఈ 10,000 రూపాయలు కాకుండా సహాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబాలు కోలుకోవాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది పాపం. ఒక 5-10 ఏళ్ళను వాళ్ళకి వెనక్కి నెట్టేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. అంతా కూలీ పని చేసుకునే వాళ్ళు, ఇళ్లలో రెంట్కు ఉండేవాళ్ళు, లేదు మెకానిక్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళే అంతా పాపం. నెక్స్ట్ నిన్న వీళ్ళంతా పరామర్శించినట్టున్నారు. కేంద్రం అండగా ఉంటుంది, వరద నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా, రైతులు ధైర్యంగా ఉండాలి, కేంద్ర మంత్రి చౌహాన్. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఏరియల్ సర్వే. రైతు నరసింహారావును ఓదారుస్తున్న కేంద్ర మంత్రి చౌహాన్ ఖమ్మం జిల్లా కూసుమంచిలో వరి పంటను పరిశీలిస్తున్న దృశ్యం. ఇప్పుడు లాస్ట్ టైం ఈ ఎన్డీఆర్ఎఫ్ నిధులు కూడా లాస్ట్ 10 ఇయర్స్లో కేసీఆర్ హయాంలో 15th ఫైనాన్స్ కమిషన్ నిధులని దారి మళ్ళించారు, రైతుల కోసం వాడకుండా. కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా వాటిని దారి మళ్ళించినారు. సో మీరు ఆ పని చేయకుండా వ్యవసాయం కోసం ఈ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చిన నిధులని వాటి కోసం వాడండి. సో భయంకరంగా ఉంది సిచ్యువేషన్. వాళ్ళు కోలుకోవడం అన్నది చాలా కష్టసాధ్యం.